Hi everyone, this is Vijay Durga working as a botany lecturer in Sir CRR College for Women, Yeluru. I am dealing with the paper Plant Taxonomy and Embryology. Today I am going to discuss about the topic Anther. Anther means what? మనకి ఒక male reproductive organ. మనకి ఫ్లవర్లో ఉన్న మనకి బైసెక్షువల్ ఫ్లవర్స్లో డిఫరెంట్గా ఉంటుంది, మనకి యూనిసెక్షువల్ ఫ్లవర్స్లో అయితే డిఫరెంట్గా ఉంటుంది. దట్ మీన్స్ వాట్ అంటే మనకి బైసెక్షువల్ ఫ్లవర్స్లో అయితే బోత్ ద సెక్స్ ఆర్గన్స్ ఆర్ ప్రజెంటెడ్ ఓన్లీ సింగిల్ ఫ్లవర్. దట్ మీన్స్ ఇన్ యూనిసెక్షువల్ అయితే మనకి సెపరేట్ ఫ్లవర్స్ మీద ప్రజెంట్ అయి ఉంటే మనం దాన్ని యూనిసెక్షువల్ అంటాం. స్టేమెన్ అంటే ఏంటన్నా మనకి యాంథర్ అంటే ఏంటి? ఫస్ట్ ఇది ఒక మెయిల్ రిప్రొడక్టివ్ ఆర్గాన్ని మనం యాంథర్ అంటున్నాం. స్టేమెన్ ఈజ్ ద మెయిల్ రిప్రొడక్టివ్ ఆర్గాన్ ఆఫ్ ది ఫ్లవర్. స్టేమెన్ వచ్చేసి ఏంటన్నా మనకి ఫ్లవర్కి ఒక మనకి మెయిల్ రిప్రొడక్టివ్ ఆర్గాన్ని మనం స్టేమెన్ అంటున్నాం. దాంట్లో మనకి చూడండి అన్న లోవర్ స్టిరైల్ పార్ట్ని ఏమంటున్నాం? ఫెలమెంట్ అంటున్నాం. అప్పర్ ఫెర్టైల్ పార్ట్ని ఏమంటున్నాం? యాంథర్ అంటున్నాం. ద స్టిరైల్ మీడియన్ పార్ట్ ఈస్ కాల్డ్ కనెక్టివ్. ఆ రెండింటికి మధ్యలో మనకి ఒక కనెక్టివ్ టిష్యూతో ఫామ్ అయి ఉంటుంది, దాన్ని ఏమంటాము అంటే కనెక్టివ్ అంటున్నాం. యాంథర్స్ ఆర్ డైథీకస్. మనకి యాంథర్స్లో టైప్స్ అంటే చెప్పుకుంటాం నాన్న, డైథీకస్ అని మోనోథీకస్ అని చెప్పుకుంటాం. ఇక్కడ డైథీకస్ అంటున్నారు. డైథీకస్ అంటే ఏంటన్నా 2 లోబ్స్ అనేవి ప్రజెంట్ అయి ఉంటాయి. ఓకేనా? యాంథర్ లోబ్ అంటే ఏంటన్నా? A pair of pollen sacs are microsporangia. యాంథర్ లోబ్ అంటే ఏంటన్నా మనకి గ్రూప్ ఆఫ్ పోలెన్ గ్రైన్స్ అనేవి మిక్స్ అయ్యి మనకి ఒక లోబ్ లైక్ స్ట్రక్చర్ని ఫామ్ చేస్తున్నాయి, దాన్నే యాంథర్ లోబ్ అంటున్నాం. ఆర్ ఏ గ్రూప్ ఆఫ్ మైక్రోస్పోరాంజియా. మైక్రో మీన్స్ వాట్? వెరీ స్మాల్. స్పోరాంజియా మీన్స్ here we can say it is a pollen grain. యాంథర్ ఈజ్ బైస్పోరాంజియేట్. యాంథర్ ఎలా ఉంది నాన్న? బైస్పోరాంజియేట్ కండిషన్లో ఉంది. దట్ ఈస్ సీన్ ఇన్ మాల్వేసియే. 8 స్పోరాంజియేట్ కండిషన్లో ఎక్కడుంది నాన్న? బయాక్సేసియేలో ఉంది. మల్టీ స్పోరాంజియేట్ అంటున్నారు. ఏ ఫ్యామిలీలో ప్రజెంట్ అయింది? లోరాంథేసియే. 1 మైక్రోస్పోరాంజియా పర్ యాంథర్ ఈజ్ ప్రజెంట్ ఇన్ ఆర్సిథోబియం. ఆర్సిథోబియం ప్లాంట్లో చూసుకుంటే మనకి ఎక్కడ ప్రజెంట్ ఎలా ఉంది అంటే మనకి ఒక మైక్రోస్పోరాంజియా, ఒక యాంథర్కి వచ్చేసి మనకి ఓన్లీ 1 మైక్రోస్పోరాంజియాయే ప్రజెంట్ అయి ఉంటుంది. ఈ మైక్రోస్పోరాంజియా నుంచే మనకి పోలెన్ గ్రెయిన్స్ అనేవి మోస్ట్లీ డిస్పర్స్ అవుతాయి. This is the diagrammatic representation of anther. This is the anther. This is the sterile part. This lower is called sterile part. This is the fertile part. This is called, we call it as a anther. We call it as a filament. Okay na? ఇక్కడ చూడండి నాన్న, this వచ్చేసి male reproductive organ. ఇది వచ్చేసి మనకి మెయిల్ రిప్రొడక్టివ్ ఆర్గాన్, పైన స్టిగ్మా, కింద స్టెరైల్ ఉంది చూడండి. దిస్ ఈజ్ ద ఓవరీ. ఓవరీలో ఏమున్నాయి? ఓవియల్స్ ఉన్నాయి చూడండి. సో పిస్టిల్. ఇక్కడ చూడండి మనకి ఫ్లవర్లో మనకి స్టైలీ, స్టిగ్మా, దీస్ ఆర్ ద యాంథర్స్. ఓకే, దీస్ పార్ట్స్ ఆర్ కాల్డ్ యాంథర్స్. దిస్ ఈజ్ ద ఫ్లవర్ రిప్రజెంటేషన్ ఆఫ్ ఫ్లవర్స్, స్టెమెన్స్ ఇన్ ద ఫ్లవర్స్. యాంథర్, డెవలప్మెంట్ ఆఫ్ ఎన్ యాంథర్. యాంథర్ అనేది ఎలా డెవలప్ అవుతుంది అని చెప్తున్నారు. యంగ్ యాంథర్ ఈజ్ ఓవల్ ఇన్ షేప్. యంగ్ యాంథర్ ఎలా ఉంటుంది? ఓవెల్ షేప్లో ఉంటుంది. దట్ ఈజ్ ఇన్ హోమోజీనస్ మాస్ ఆఫ్ సెల్స్ సరౌండెడ్ బై ఎన్ ఎపిడెర్మిస్. ఒక సేమ్ జెనెటిక్ మెటీరియల్ ఉన్న మాస్ గ్రూప్ ఆఫ్ సెల్స్ అనేవి సరౌండ్ అయ్యి మనకి ఏం ఫామ్ చేస్తున్నాయి? బై ఎన్ ఎపిడెర్మిస్. హోమోజీనస్ మాస్ ఆఫ్ ఎ సెల్స్ సరౌండెడ్ బై ఎన్ ఎపిడెర్మిస్. ఎపిడెర్మిస్తో కవర్ అయి ఉంటుంది మనకి హోమోజీనస్ మాస్ ఆఫ్ సెల్స్ అనేది. ద అవుట్లైన్ బికమ్స్ మోర్ ఆర్ లెస్ రెక్టాంగులర్ అండ్ 4 లోబ్డ్. అవుట్లైన్ అనేది ఎలా ఉంటుంది నాన్న? మోర్ ఆర్ లెస్ రెక్టాంగులర్. మనకి రెక్టాంగులర్గా ఉంటుంది చూడడానికి. దాంట్లో ఎన్ని లోబ్స్ ఉంటాయి? 4 లోబ్స్ ఉంటాయి. మనకి 4 లోబ్డ్ మైక్రోస్పోరాంజియా అంటున్నాం. ఈచ్ లోబ్లో ఎలా ఉంటుందంటే ఏ ఫ్యూ హైపోడెర్మల్ సెల్స్ బై లార్జ్ సైజ్ అండ్ ద పర్మనెంట్ న్యూక్లియై. హైపోడెర్మల్ సెల్స్ ఉంటాయి, లార్జ్ సైజులో ఉంటాయి, అలాగే పర్మనెంట్ న్యూక్లియై అనేది ఉంటుంది. న్యూక్లియై ఎలా ఉంటుంది? పర్మనెంట్గా ఉంటుంది. దీస్ సెల్స్ ఫామ్ ఆర్కిస్పోరియం. ఆ సెల్స్ ఎలా ఫామ్ అవుతుంది? హైపోడెర్మల్ సెల్స్ లార్జ్ సైజులో ఉండి పర్మనెంట్ న్యూక్లియైలో ఉంటే మన ఆ సెల్స్ ఏం ఫామ్ చేస్తున్నాయి? ఆర్కిస్పోరియంని
ఫామ్ చేస్తున్నాయి. ఓకేనా. నెక్స్ట్ ఏ ప్లేట్ లైక్ సెల్స్ అపియర్స్. ఏ ప్లేట్ లైక్ సెల్స్ అనేవి ఎక్కడ అపియర్ అవుతాయి? లామియేసిలో. ఏ సింగిల్ ఆర్కిస్పోరియం సెల్. సింగిల్ ఆర్కిస్పోరియం సెల్ అనేది దేంట్లో ఉంటుంది? మాల్వేసిలో, ఆస్ట్రేసిలో ఉంటుంది. ఆర్కిస్పోరియల్ సెల్స్ ఎన్లార్జ్ ర్యాపిడ్లీ అండ్ డివైడ్ పెరిక్లినలీ. ఆర్కిస్పోరియల్ సెల్స్ అని దేన్ని అన్నాం నాన్న? హైపోడెర్మల్ సెల్స్. ఏవైతే సెల్స్ లార్జ్గా ఉన్నాయో వాటి యొక్క న్యూక్లియర్ అనేది పర్మనెంట్గా ఉంటుందో దాన్ని మనం ఆర్కిస్పోరియం అన్నాం. దాన్ని ఆ సెల్స్ని ఏమంటాం? ఆర్కిస్పోరియల్ సెల్స్ అన్నాం. ఓకేనా. ఆ ఆర్కిస్పోరియల్ సెల్స్ ఎలా ఎన్లార్జ్ అయ్యి రేడియల్గా డివైడ్ అవుతున్నాయి, అలాగే పెరిక్లినల్గా డివైడ్ అవుతున్నాయి. అయినప్పుడు మనకి 2 డిఫరెంట్ లేయర్స్ అనేవి వస్తాయి. ఒకటి వచ్చేసి అవుటర్ ప్రైమరీ పెరైటల్ సెల్స్ అండ్ ద ఇన్నర్ ప్రైమరీ స్పోరోజినస్ సెల్స్. ఆ అవుటర్ లేయర్ ఏమన్నారు అంటే అవుటర్ ప్రైమరీ పెరైటల్ సెల్స్ అంటారు. అవుటర్ ని పెరైటల్ సెల్స్ అంటున్నారు. ఇన్నర్ ప్రైమరీ స్పోరోజినస్ సెల్స్ అంటున్నారు. ఇన్నర్ గా ఉన్న వాటిని ఇన్నర్ ప్రైమరీ స్పోరోజినస్ సెల్స్ అంటున్నారు. The primary parietal cells periclinal and anticlinal divisions 3 to 5 layers gives rise to anther wall. ఫస్ట్ అవుటర్ లేయర్, దట్ మీన్స్ ప్రైమరీ పెరైటల్ సెల్స్ ఎలా డివైడ్ అవుతున్నాయి? పెరిక్లినల్ గా డివైడ్ అవుతున్నాయి, యాంటీక్లినల్ గా డివైడ్ అవుతున్నాయి. ఆ డివిజన్స్ వల్ల మనకు అక్కడ ఏం ఫామ్ అవుతుంది అంటే పైన మనకి యాంథర్ వాల్ అనేది ఫామ్ అవుతుంది. ద ప్రైమరీ స్పోరోజీనస్ సెల్స్ మనకి సెకండ్ లేయర్ ఉంది. ఓకేనా. దట్ ఇన్నర్ ప్రైమరీ స్పోరోజీనస్ సెల్స్ అంటున్నాం. ఆ ప్రైమరీ స్పోరోజీనస్ సెల్స్ ఏం జరుగుతుంది అక్కడే మనకి అక్కడ మైటోటిక్ డివిజన్స్ అనేవి జరుపుకుంటుంది. ఆ మైటోటిక్ డివిజన్స్ జరిపిన తర్వాత ఏం ఫామ్ అవుతుంది? మైక్రోస్పోర్ మదర్ సెల్స్. మైక్రోస్పోర్ మదర్ సెల్స్ అనేవి ఫామ్ అవుతున్నాయి. నెక్స్ట్ యాంథర్ వాల్. యాంథర్ వాల్ ఎలా ఫామ్ అయింది? యాంథర్ వాల్ ఎలా ఫామ్ అయింది అంటే మనకి ప్రైమరీ పెరైటల్ సెల్స్ అనేవి యాంటీక్లినల్ గా పెరిక్లినల్ గా డివైడ్ అయ్యి మనకి యాంథర్ వాల్ అనేది ఫామ్ అవుతుంది. ఇక్కడ చూడండి మెచ్యూర్ యాంథర్ హ్యాస్ 4 లేయర్స్. మెచ్యూర్ యాంథర్ లో చూస్తే మనకి ఎన్ని లేయర్స్ కనిపిస్తున్నాయి? 4 లేయర్స్ కనిపిస్తున్నాయి. నేమ్లీ ఎపిడెర్మిస్, ఎండోథీషియం, మిడిల్ లేయర్స్ అండ్ ద టపేటమ్. ఏంటవి? ఎపిడెర్మిస్, ఎండోథీషియము, మిడిల్ లేయర్స్, టపేటమ్. ఈ 4 లేయర్స్ మనకి యాంథర్ వాల్ లో కనిపిస్తున్నాయి. ఫస్ట్ వచ్చేసి ఏంటి? ఎపిడెర్మిస్. ఎపిడెర్మిస్ అంటే ఏంటి? దిస్ ఇస్ ద అవుటర్ మోస్ట్ లేయర్. మనకి ఎప్పుడు చూసుకున్న ఎపిడెర్మిస్ ఎలా ఉంటుంది? అవుటర్ మోస్ట్ లేయర్ కింద. ఇట్స్ ఫంక్షన్స్ ఈస్ ప్రొటెక్టివ్ ఇన్ నేచర్. outermost flattened elongated cells which is in protective in function. Arcithobium. Epidermis develops fibrous bands called the exothecium. ఇక్కడ చూడండి అన్న ఆర్సిథోబియంలో ఎలా ఉంటుంది? ఎపిడెర్మిస్ డెవలప్ ఫైబ్రస్ బ్యాండ్స్ కాల్డ్ ఎగ్జోథీషియం. పైన మనకి ఫైబ్రస్ బ్యాండ్స్ అనేవి ఉంటాయి మనకి ఆర్సిథోబియంలో. ఎలా కనిపిస్తున్నాయి అంటే ఫైబ్రస్ బ్యాండ్స్ కాల్డ్ ఎగ్జోథీషియం. ఆ ఫైబ్రస్ బ్యాండ్ నే మనం ఎగ్జోథీషియం అంటాం. అక్కడ ఫైబ్రస్ బ్యాండ్స్ ఎందుకు ఉంటున్నాయి అంటే మనకి ఎప్పుడైతే ఈ మైక్రోస్పోర్ అనేది డెహిసెన్స్ కండిషన్స్ లోకి వస్తుందో, ఓకేనా, యాంథర్ అనేది ఎప్పుడైతే మనకి డెహిస్ అవుతుందో అప్పుడు మనకి ఈజీగా డెహిసెన్స్ చూపించడానికి మనకి ఇక్కడ ఈ ఎపిడెర్మిస్ ఆర్సిథోబియంలో పైన ఉన్న ఎపిడెర్మిస్ లేయర్ దట్ మీన్స్ ఎగ్జోథీషియం అనేది బ్రేక్ అవుతుంది. ఎందుకు అంటే అక్కడ మనకి ఫైబ్రస్ నేచర్ ఉండడం వల్ల. ఎండోథీషియం ద సబెపిడెర్మల్ లేయర్ సింగిల్ టు సెవెరల్ లేయర్. ఇక్కడ చూడండి డిఫరెంట్ మనకి ఫ్యామిలీస్ ఇచ్చారు. క్యాప్సికమ్, ఆనంలో, దతూరా, అల్బాలో చూసుకుంటే మనకి సబెపిడెర్మల్ లేయర్స్ ఎలా ఉంటున్నాయి అంటే ఎపిడెర్మల్ లేయర్ కింద లేయర్ని మనం సబెపిడెర్మల్ లేయర్ అంటున్నాం. ఇట్ ఈస్ సింగిల్ టు సెవెరల్ లేయర్. సింగిల్ నుంచి మనకి సెవెరల్ లేయర్స్ అనేవి ఉంటున్నాయి. రేడియల్లీ ఎలాంగేటెడ్ సెల్స్ అండ్ అటైన్ మ్యాక్సిమం డెవలప్మెంట్ డ్యూరింగ్ డెహిసెన్స్. ఇవి ఎలా అరేంజ్ అయి ఉంటాయి అంటే రేడియల్గా అరేంజ్ అయి ఉంటాయి. ద సెల్స్ అనేవి ఎలా ఉంటాయి అంటే మనకి అది డెవలప్ అయ్యే వరకు డెహిసెన్స్ వచ్చే వరకు మనకి మ్యాక్సిమం డెవలప్మెంట్ కండిషన్ అనేది చూపిస్తుంది. రేడియల్ అండ్ ఇన్నర్ టాంజెంటియల్ వాల్స్ హ్యావ్ ఫైబ్రస్ థిక్నింగ్స్. రేడియల్గా ఇన్నర్ టాంజెంటియల్ వాల్స్కి ఎలా ఉంటుంది అంటే మనకి అక్కడ ఫైబ్రస్ థిక్నింగ్స్ అనేవి చూపిస్తుంది. యాజ్ యూఆర్ రింగ్ షేప్డ్, యూ షేప్లో కానీ మనకి రింగ్ షేప్లో కానీ మనకి అక్కడ ఫైబ్రస్ థిక్నింగ్స్ అనేవి కనిపిస్తున్నాయి ఆ రేడియల్గా కానీ ఇన్నర్ టాంజెంటియల్ వాల్స్లో కానీ. ద ఫైబ్రస్ థిక్నింగ్స్ డు నాట్ డెవలప్ ఎట్ స్టోమియం. ఫైబ్రస్ థిక్నింగ్స్ అనేవి ఒక చోట డెవలప్ అవునా, అదే ప్లేస్ అంటే మనకి స్టోమియం దగ్గర మనకి ఫైబ్రస్ థిక్నింగ్స్ అనేవి మనకి డెవలప్ అవ్వవు.
The hygroscopic nature of these cells bring about dehiscence at maturity. Hygroscopic nature వల్ల ఏంటంటే మనకి ఇక్కడ డెహిసెన్స్, ఎప్పుడైతే మనకి యాంథర్ అనేది మెచ్యూర్ అవుతుందో అప్పుడు ఆ యాంథర్ అనేది డెహిసెన్స్ కండిషన్ని చూపిస్తుంది. The clistogamous flowers. Clistogamous flowers అంటే ఏంటమ్మా? The flowers which would not open. ఆ ఫ్లవర్స్ అనేవి ఓపెన్ కండిషన్లో ఉండవు, ఎప్పుడు క్లోజ్డ్గానే ఉంటుంది. ద ఫైబ్రస్ బ్యాండ్స్ ఆబ్సెంట్ అండ్ డెహిస్ బై ఎపికల్ పోర్స్. అక్కడ మనకి ఫైబ్రస్ బ్యాండ్స్ అనేవి ఆబ్సెన్స్లో ఉంటాయి. అవి ఎలా డెహిస్ అవుతాయి అంటే ఎపికల్ పోర్స్ ద్వారా అవి డెహిస్ అవుతాయి. నెక్స్ట్ మనకి పైన ఎపిడెర్మిస్ అయిపోయింది. నెక్స్ట్ ఎపిడెర్మిస్, ఎండోడెర్మిస్ అయినాయి. ఇప్పుడు మిడిల్ లేయర్స్. మిడిల్ లేయర్స్ అంటే ఏంటి? 2 to 3 లేయర్స్ ఆఫ్ పారెన్కైమాటిక్ సెల్స్ ప్రెసెంట్. 2 నుంచి 3 లేయర్స్ వరకు ఎలా ఉంటుంది? పారెన్కైమాటాతో మేడ్ అయి ఉన్న మనకి పారెన్కైమాటిక్ సెల్స్ అనేవి ప్రెసెంట్ అయి ఉంటాయి మిడిల్ లేయర్లో. నెక్స్ట్ ఎఫిమెరల్ అండ్ డీజెనరేట్ మోస్ట్లీ బిఫోర్ మియోసిస్ ఆఫ్ MCCS. మైక్రోస్పోర్ మదర్ సెల్స్ ఎఫిమిరల్స్ అండ్ డీజెనరేట్ మోస్ట్లీ మియోసిస్ జరగక ముందే మనకి ఈ ఎఫిమిరల్స్ అనేవి మనకి డీజెనరేట్ అయిపోతాయి. ఆల్సో స్టోర్ ఫుడ్ మెటీరియల్స్ ఇన్ సమ్ స్టాగ్జా అండ్ యూటిలైజ్డ్ బై పోలెన్ మదర్ సెల్స్. కొన్ని ట్యాగ్జా అంటే కొన్ని ఫ్యామిలీస్లో ఏంటంటే ఈ సెల్స్ మనకి ఫుడ్ని స్టోర్ చేసుకుంటాయి, ఫుడ్ మెటీరియల్ని స్టోర్ చేసుకుంటాయి. అవి ఎప్పుడు ఉపయోగపడతాయి అంటే మనకి పోలెన్ మదర్ సెల్స్కి మనకి ఉపయోగపడతాయి నరిష్మెంట్ ఇవ్వడానికి. Tapetum means what? This is the innermost layer that surrounds sporogenous tissue. లోపల ఉన్న మనకి స్పోరోజీనస్ టిష్యూని సరౌండ్ చేస్తూ ఈ టపెటమ్ అనేది మనకి ప్రెజెంట్ అయి ఉంటుంది. ఇట్ అటైన్స్ మాక్సిమం డెవలప్మెంట్ వెన్ మైక్రోస్పోర్స్ ఆర్ ఇన్ టెట్రాడ్ స్టేజ్. మైక్రోస్పోర్స్ అనేవి టెట్రాడ్ స్టేజ్లో ఉన్నప్పుడు మనకి ఈ టపెటల్ సెల్స్ అనేవి మ్యాక్సిమం డెవలప్మెంట్ని చూపిస్తాయి ఆఫ్టర్ ది కొలాప్స్. సింగిల్ లేయర్డ్ పెరిక్లినల్లీ డివైడ్ బైసీరియేట్, దట్ మీన్స్ పైరోస్టీజియా. ఇది ఎక్కడ ఉంటుంది? మనకి పైరోస్టీజియాలో ఉంటుంది. యాంథర్ కండిషను సింగిల్ లేయర్గా ఉంటుంది, పెరిక్లినల్గా డివైడ్ అవుతుంది, బైసీరియేట్లో ఉంటుంది కండిషను. ఇక్కడ మల్టీసీరియేట్ అని చెప్తున్నారు. మల్టీసీరియేట్ అనేది దేంట్లో ప్రజెంట్ ఉంటుంది? కాంబ్రిటమ్ అండ్ ఆక్సిస్లెమ్మా. మోస్ట్లీ 2 ఫ్యామిలీస్లో మనకి మల్టీసీరియేట్ కండిషన్ని చూపిస్తుంది. సెల్స్ మల్టీన్యూక్లియేట్ ఆర్ పాలిప్లాయిడీ అండ్ రిచ్ ఇన్ DNA. అక్కడ సెల్స్ ఎలా ఉంటాయి? మల్టీన్యూక్లియేట్ అంటే మోర్ దాన్ 1 న్యూక్లియై ఉంటే మనకి మల్టీన్యూక్లియేట్ ఆర్ పాలిప్లాయిడీ అని చెప్తున్నాం. డిప్లాయిడీ అంటే 2 sets ఆఫ్ క్రోమోజోమ్స్ అని చెప్తున్నాం. పాలిప్లాయిడీ అంటే ఏంటి? మోర్ దాన్ 2 sets ఆఫ్ క్రోమోజోమ్స్ ప్రెసెంట్ అయి ఉంటే మనకి పాలిప్లాయిడీ అంటున్నాం. అలాగే అక్కడ ఏముంది? రిచ్ ఇన్ DNA కండిషన్ కూడా మనకి అక్కడ రిచ్గా ఉంది. నెక్స్ట్ homogeneous layer undergoes meiosis. The nuclei of tapetal cells divide. homogeneous layer లో ఉన్న మనకి సెల్స్ అనేవి మియోసిస్, ఇట్ అండర్గోస్ మియోసిస్ జరిగినప్పుడు ఏం జరుగుతుంది అంటే అక్కడ మనకి టపెటల్ సెల్స్ అనేవి మనకి డివైడ్ అవుతున్నాయి. మెచ్యూర్ టపెటమ్ ఈజ్ మల్టీన్యూక్లియేట్. మెచ్యూర్ అయిన టపెటంలో మనకి ఎలా కనిపిస్తుంది? మల్టీన్యూక్లియేట్ కండిషన్ని కనిపిస్తుంది. అక్కడ ఏంటి ఎగ్జాంపుల్? జియామేస్. సమ్ ఆర్కిడ్స్ అండ్ కుకుర్బిట్స్. ఆర్కిడ్స్, కుకుర్బిట్స్ ఎలా చూపిస్తున్నాయి? యూనిన్యూక్లియేట్ కండిషన్ని చూపిస్తున్నాయి. దిస్ ఈస్ ద స్ట్రక్చర్ ఆఫ్ మైక్రోస్పోరాంజియా, దట్ మీన్స్ యాంథర్. యాంథర్ని మనం టీఎస్ చేస్తే మనకి ఇలా కనిపిస్తుందన్న. ఇదే మనం రెక్టాంగులర్ షేప్ అంటున్నాం, ఓవెల్ షేప్ అంటున్నాం. ఇక్కడ చూడండి ఎపిడెర్మిస్. దిస్ ఈస్ ద అవుటర్ మోస్ట్ లేయర్ విచ్ ఇస్ ప్రొటెక్టివ్ ఇన్ ఫంక్షన్ ఈస్ ద ఎపిడెర్మిస్. దిస్ ఈస్ ద ఎండోథీషియం. మనకి ఇది వచ్చేసి లోపల ఎండోథీషియం. ఎండోథీషియం ఎలా ఉంటుంది నాన్న? మనకి ఇక్కడ విచ్ ఇస్ ద హైపోడెర్మల్ సెల్స్ విచ్ ఈస్ హ్యావింగ్ ద ప్రోమినెంట్ న్యూక్లియై రిచ్ ఇన్ సైటోప్లాజం. దాన్ని మనం ఏమంటున్నాం? ఎండోథీషియం అంటున్నాం. ఈ ఎండోథీషియం ఎలా డివైడ్ అయింది? మనకి ప్రైమరీ పెరైటల్ సెల్స్ కింద, ఇన్నర్ స్పోరోజీనస్ సెల్స్ కింద డివైడ్ అయింది. దిస్ ఈస్ ద స్పోరోజీనస్ సెల్స్, దిస్ ఈస్ ద ప్రైమరీ పెరైటల్ సెల్స్. ఓకేనా? మనకి ప్రైమరీ పెరైటల్ సెల్స్ వచ్చేసి ఏమి ఇస్తున్నాయి మనకి ఇక్కడ? యాంథర్ వాల్ని డెవలప్ చేస్తున్నాయి, ఒక వాల్ లైక్ స్ట్రక్చర్ని డెవలప్ చేస్తున్నాయి.
నెక్స్ట్ స్పోరోజీనస్ టిష్యూ వచ్చేసి మనకి మైక్రోస్పోర్ మదర్ సెల్స్ కింద యాక్ట్ చేస్తున్నాయి. దిస్ ఈస్ ద మదర్ సెల్స్. ఓకేనా, మిడిల్ లేయర్స్, దీస్ ఆర్ ద మిడిల్ లేయర్స్ which provides nutrition for the developing microspores. Is the tapetal layers which is having the rich amount of DNA and the prominent nuclei. Okay, sporogenous tissue. This middle layer is called connective tissue. This is the connective. దీస్ ఆర్ ది 4-lobed మైక్రోస్పోరాంజియా. ఇక్కడ చూడండి అలా మనకి 2 lobes కనిపిస్తున్నాయి. ఈ 2 lobes లో మనకి 4 మైక్రోస్పోరాంజియా. ఈచ్ లోబ్ ఈస్ హ్యావింగ్ 2 మైక్రోస్పోరాంజియా. దట్ మీన్స్ ఇన్ దిస్ anther it is having 2 lobes. ఈచ్ lobe containing 4 మైక్రోస్పోరాంజియా. టైప్స్ ఆఫ్ టపెటమ్. టపెటంలో టైప్స్ అన్న 2 types ఆర్ సీన్ ఇన్ యాంజియోస్పర్మ్స్. యాంజియోస్పర్మ్స్ లో మనకి ఎన్ని కనిపిస్తున్నాయి? 2 types ఆర్ సీన్ ఇన్ యాంజియోస్పర్మ్స్. అమీబాయిడ్ టపెటమ్. అమీబాయిడ్ టపెటమ్ అంటే ఏంటి? ప్లాస్మోయిడల్ టపెటమ్. దీన్నే మనం ప్లాస్మోయిడల్ టపెటమ్ కూడా అంటాము. టూ టైప్స్. ఫస్ట్ వచ్చేసి అమీబాయిడ్ టపెటమ్, నెక్స్ట్ వచ్చేసి సెక్రెటరీ టపెటమ్ అంటాం. దీన్నే ప్లాస్మోయిడల్ టపెటమ్ కూడా అంటాము. ద ఇన్నర్ వన్ అండ్ రేడియల్ వాల్స్ ఆఫ్ టపెటల్ సెల్స్ డివైడ్ బై హైడ్రోలైటిక్ ఎంజైమ్స్. ఆ టపెటల్ సెల్స్ లో ఏముంటాయి అంటే మనకి హైడ్రోలైటిక్ ఎంజైమ్స్ అనేవి ఉంటాయి. ఈ హైడ్రోలైటిక్ ఎంజైమ్స్ యొక్క మెయిన్ ఫంక్షన్ ఏంటి అంటే మనకి అక్కడ డివైడ్ చేస్తాయి సెల్స్ ని. ఇన్నర్ గా రేడియల్ గా ఉన్న సెల్స్ ని మనకి డివిజన్స్ ని చూపిస్తాయి. The protoplast enter into anther locules and the fuse to form a common mass. అక్కడ ఉన్న ప్రోటోప్లాస్ట్, దట్ మీన్స్ protoplasm which is present in these tapetal cells when are dividing, which it enters into the anther locule. anther locule లోకి ఎంటర్ అయిన తర్వాత అక్కడ ఉన్న మనకి ప్రోటోప్లాజం లో మిక్స్ అయ్యి, దట్ మీన్స్ సైటోప్లాజం తో ఫ్యూజ్ అయ్యి మనకి ఒక కామన్ మాస్ ని ఫామ్ చేస్తున్నాయి. అదేం ఫామ్ చేస్తుంది? పెరిప్లాస్మోడియం ని ఫామ్ చేస్తుంది. పెరిప్లాస్మోడియం కంట్రిబ్యూట్స్ ఎగ్జైన్ బై ప్రొవైడింగ్. పెరిప్లాస్మోడియం ఏం చేస్తుందన్న మనకి మైక్రోస్పోర్స్ లో, దట్ మీన్స్ ఇన్ ద పోలెన్ గ్రెయిన్స్, పోలెన్ గ్రెయిన్స్ లో మనకి ఎగ్జైన్ ని డెవలప్ చేస్తుంది. ఎగ్జైన్ మీన్స్ దిస్ ఈస్ ద అవుటర్ మోస్ట్ లేయర్ విచ్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ద పోలెన్ గ్రెయిన్స్ by providing sporopollen precursors. స్పోరోపాలెన్ ప్రికర్సర్స్ ని మనకి ప్రొవైడ్ చేసి మనకి అక్కడ ఎగ్జైన్ ని డెవలప్ చేస్తుంది. అమీబాయిడ్ టపెటమ్ ఈస్ ప్రిమిటివ్ టైప్. ఇది ప్రిమిటివ్ టైప్ నానా. ఇట్స్ ఫౌండ్ ఇన్ మోనోకాట్స్ అండ్ సమ్ లోవర్ డైకాట్స్ లైక్ ట్రేడ్స్కాన్షియా, హెలియాంథస్ ఎక్సెట్రా. మోస్ట్లీ మనకి అమీబాయిడ్ టపెటమ్ అనేది ఎక్కడ ఉంటుంది అంటే మోనోకాట్స్ లో ఉంటుంది. అలాగే సమ్ లోవర్ డైకాట్స్ అంటే మనకి ట్రేడ్స్కాన్షియాలో చూస్తాము, హెలియాంథస్ లో చూస్తాము. దిస్ ఈజ్ ద సెకండ్ టైప్ టపెటమ్, సెక్రెటరీ టపెటమ్. ఇది వచ్చేసి మనకి గ్లాండులర్ టపెటమ్ అంటాం, విచ్ మీన్స్ ఇట్ షోస్ secretory in function. Glandular tapetum that remains in their original position till the development of pollen grains. pollen grains చివరి దశ వరకు తయారీ అయ్యే వరకు మనకి ఈ గ్లాండులర్ టపెటమ్ అనేది మనకి ఒరిజినల్ పొజిషన్ లోనే ఉంటుంది. సమ్ స్పెరికల్ స్ట్రక్చర్ ఫార్మేషన్ అనేది చూపిస్తుంది. అవేంటి అంటే మనకి ప్రోయూబిష్ బాడీస్. ఓకేనా, ప్రోయూబిష్ బాడీస్ డెవలప్మెంట్ అనేది చూపిస్తుంది ఇక్కడ సమ్ స్పెరికల్ స్ట్రక్చర్స్. బిఫోర్ మెయోసిస్ ద వాల్స్ ఆఫ్ టపెటల్ సెల్స్ బికమ్స్ థిక్ అండ్ ఇంక్రీజెస్ ఇన్ నెంబర్ ఆఫ్ రైబోజోమ్స్. మనకి మియోసిస్ కి ముందు టపెటల్ సెల్స్ అనేవి ఎలా ఉంటాయి అంటే థిక్గా ఉంటాయి. అలాగే రైబోజోమ్స్ యొక్క నెంబర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. దాన్ని ఏమంటాము? ప్రోయూబిష్ బాడీస్ అంటున్నాము. ద ప్రోయూబిష్ బాడీస్ ఆర్ కోటెడ్ విత్ స్పోరోపాలినిన్ అండ్ ట్రాన్స్ఫార్మ్డ్ ఇంటూ యూబిష్ బాడీస్. ఆ ప్రోయూబిష్ బాడీస్ దేంతో కోట్ అయి ఉంటాయి? స్పోరోపాలిన్ తో కోట్ అయి ఉంటాయి. అలా కోట్ అయిన వాటిని ఏమంటాము అంటే మనం యూబిష్ బాడీస్ అంటాము. ఆల్సో హెల్ప్ ఇన్ ద ఫార్మేషన్ ఆఫ్ ఎగ్జైన్ ఆఫ్ పోలెన్ గ్రెయిన్స్. ఇది దేనికి హెల్ప్ చేస్తుంది? ఫార్మేషన్ ఆఫ్ ఎగ్జైన్, ఎగ్జైన్ ఫార్మేషన్ కి యూజ్ అవుతుంది. దిస్ టైప్ ఆఫ్ టపెటమ్ సీన్ ఇన్ ద మోస్ట్ ఆఫ్ యాంజియోస్పర్మ్స్. మనకి యాంజియోస్పర్మ్స్ లో చూసుకుంటే మనకి ఈ టపెటమ్ ని మోస్ట్లీ మనం అబ్జర్వ్ చేస్తాము.
ఫంక్షన్స్ ఆఫ్ టపెటమ్. టపెటమ్ యొక్క మెయిన్ ఫంక్షన్స్ ఏంటి? టపెటమ్ ప్లేస్ అన్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ ద డెవలప్మెంట్ ఆఫ్ మైక్రోస్పోర్స్. మనకి మైక్రోస్పోర్స్ దట్ మీన్స్ పోలెన్ గ్రెయిన్స్ డెవలప్ అవ్వడానికి మోస్ట్లీ టపెటమ్ అనేది మేజర్ రోల్ ప్లే చేస్తుంది. బికాస్ వెన్ టపెటమ్ డీజనరేట్స్ బిఫోర్ మైక్రోస్పోరోజెన్సిస్ పోలెన్ గ్రెయిన్స్ ప్రొడ్యూస్డ్ ఆర్ స్టెరైల్ ఆర్ అబాటు. మనకి మైక్రోస్పోరోజెన్సిస్ కి ప్రాసెస్ కి ముందే టపెటమ్ అనేది డీజెనరేట్ అయిపోతే మనకి పొలెన్ గ్రెయిన్స్ ప్రొడ్యూస్ అయ్యేవి ఎలా ఉంటాయి? స్టెరైల్ కండిషన్ లో ఉంటాయి. అంటే వాటి యొక్క స్టెరిలిటీ నేచర్ అనేది చూపిస్తుంది. అది ఫెర్టైల్ పార్ట్ గా కన్వర్ట్ అవ్వదు. అంటే ఫెర్టిలైజేషన్ ప్రాసెస్ లో అవి ఇన్వాల్వ్ అవ్వవు పొలెన్ గ్రెయిన్స్ అనేవి. టపెటమ్ హెల్ప్స్ ఇన్ ట్రాన్స్పోర్ట్ ఆఫ్ ఫుడ్ మెటీరియల్స్ టు ద ఇన్సైడ్ ఆఫ్ యాంథర్. టపెటమ్ దేనికి హెల్ప్ చేస్తుందన్న? ఫుడ్ మెటీరియల్ ని ట్రాన్స్ఫర్ చేయడానికి. యాంథర్ లో ఉన్న ఇన్నర్ సైడ్ వాల్స్ కి మనకి టపెటమ్ అనేది ఫుడ్ ని ట్రాన్స్ఫర్ చేస్తుంది. ద ఫుడ్ మెటీరియల్ స్టోర్డ్ ఇన్ ద టపెటల్ సెల్స్ ఈస్ నాట్ యూటిలైజ్డ్ ఇన్ ద ఎర్లీ స్టేజెస్ ఆఫ్ యాంథర్ డెవలప్మెంట్. ఫుడ్ మెటీరియల్ అనేది స్టోర్ అయి ఉంటుంది కదా టపెటల్ సెల్స్ లో, అదేం చేస్తుందన్న ఎర్లీ స్టేజెస్ యాంథర్ యొక్క డెవలప్మెంట్ లో ఎర్లీ స్టేజెస్ లో ఇది యూజ్ చేసుకోదు. It provides nutrition for the developing pollen grains in the formation of exine. ఏంటి ఎప్పుడు అనేది న్యూట్రిషన్ అనేది ప్రొవైడ్ చేస్తుందంటే పోలెన్ గ్రెయిన్ పైన లేయర్ ఉన్న ఎగ్జైన్ ఫామ్ చేయడానికి నరిష్మెంట్ ఇస్తుంది. ద సెక్రీట్ ద ఎంజైమ్ క్యాలోజ్. అదేం ఎంజైమ్ సెక్రీట్ చేస్తుంది? క్యాలోజ్. దట్ డిజాల్వ్స్ ద క్యాలోజిక్ వాల్స్ ఆఫ్ ది టెట్రాడ్ అండ్ సెట్ దెమ్ ఫ్రీ. అదేం చేస్తుంది అంటే డిజాల్వ్స్ క్యాలోజిక్ వాల్స్ ని డిజాల్వ్ చేస్తుంది. టెట్రాడ్ స్టేజ్ లో ఉన్న మైక్రోస్పోర్ లో ఉన్న మనకి క్యాలోజిక్ వాల్ ని డిజాల్వ్ చేస్తుంది ఈ క్యాలోజ్ అనే ఎంజైమ్ అండ్ సెట్ దెమ్ ఫ్రీ. అంటే ఫ్రీగా చూపిస్తుంది. క్యాలోజ్ వాల్ సెపరేట్ అయిన తర్వాత అంటే మనకి డిజాల్వ్ అయిన తర్వాత మనకి ఫ్రీగా ఉంటాయి అవి. టపెటమ్ ఏంటన్నా మనకి ప్లాస్టిడ్స్ సింథసైజ్ ట్రైఫైన్ అండ్ ద పోలెన్ కిట్ ఫర్ ద ఎఫిషియంట్ పాలినేషన్. టపెటమ్ యొక్క ఫంక్షన్ ఏంటి అంటే మనకి ఇక ప్లాస్టిడ్స్ ని సింథసైజ్ చేస్తుంది. ఇక్కడ ఏంటి మనకి పోలెన్ కిట్ ని ఫామ్ చేస్తుంది. ఎఫిషియంట్ పాలినేషన్ జరగడానికి మనకి పోలెన్ కిట్ అంటే ఏంటంటే మనకి పోలెన్ గ్రెయిన్స్ అనేవి స్పోరోపోలిన్ తో మనకి మేడ్ అయి ఉన్నాయి. ఆ స్పోరోపోలిన్ ఎలా ఉంటుంది? మనకి అక్కడ ఆయిల్స్ తోను లిపిడ్స్ తోను మేడ్ అయి ఉంది కాబట్టి మనకి అవి ఒక గ్రూప్ గా కంబైన్ అయ్యి మనకి పోలెన్ కిట్ ని ఫామ్ చేస్తాయి. Pollen kit is an oily nature, consists of lipids and the carotenoids and some proteins responsible for the sticky nature. కొన్ని ప్రోటీన్స్ కెరోటినాయిడ్స్ అనేవి దీంట్లో ఉంటాయి. స్టిక్కీ నేచర్ ని కలిగి ఉంటుంది. డిసడ్వాంటేజెస్ ఏంటంటే ద టపెటల్ ప్రోటీన్స్ ఆఫ్ పోలెన్ వాల్ ఆర్ రెస్పాన్సిబుల్ కామన్. మనకి టపెటంలో ఉన్న ప్రోటీన్స్ ఉంటాయి కదా మనకి పోలెన్ వాల్లో ఉన్నాయి. అవి ఏం చేస్తాయి అంటే మనకి హే ఫీవర్ని కాజ్ చేస్తాయి. అలాగే కొంతమందికి పోలెన్ ఎలర్జీని కూడా చూపిస్తాయి. అదొక డిసడ్వాంటేజెస్. టపెటమ్ ఇనిషియేట్స్ ద ప్రాసెస్ ఆఫ్ అబార్షన్ ఆఫ్ పోలెన్ ఇన్ ద సైటోప్లాస్మిక్ మెయిల్ స్టిరల్ లైన్స్. సైటోప్లాస్మిక్ మెయిల్ స్టిరైల్ లైన్స్ లో మనకి ఏం చేస్తుంది అంటే అబార్షన్ ప్రాసెస్ ని మనకి అక్కడ చూపిస్తుంది. లో లెవెల్స్ ఆఫ్ డిఎన్ఏ సింథసిస్ ఇన్ ద టపెటమ్ ఆర్ ద ఫస్ట్ ఇండికేషన్స్. అక్కడ మనకి డిఎన్ఏ అనేది లో లెవెల్లో సింథసిస్ అవ్వడం వల్ల టపెటమ్ ఫస్ట్ ఇండికేషన్స్ ఫాలోడ్ బై డిస్రప్షన్ ఆఫ్ యంగ్ మైక్రోస్కోప్స్. అక్కడ ఉన్న యంగ్ మైక్రోస్పోర్స్ అనేవి మనకి డిస్రప్ట్ అయిపోతాయి. అంటే కనిపించవు, అంటే డీజనరేట్ అయిపోతాయి. నెక్స్ట్ సమ్మరీ ఆఫ్ ఇంట్రడక్షన్ ఆఫ్ యాంథర్. మనం ఇంట్రడక్షన్ గురించి చదువుకున్నాము. యాంథర్ అనేది ఫిలమెంట్ లా ఉంటుంది. పైన వచ్చేసి ఫెర్టైల్ పార్ట్ ఉంటుంది. అది వచ్చేసి మనకి ఓవల్ షేప్లోను మనకి మోస్ట్లీ రెక్టాంగులర్ షేప్లోను ఉంటుంది. 2 లోబడ్ కండిషన్స్లో ఉంటుంది. 2 లోబ్స్లో మనకి 4 మైక్రోస్పొరాంజియా ఉంటుంది. నెక్స్ట్ యాంథర్ డెవలప్మెంట్ని చూసుకున్నాము మనము. ఎపిడెర్మిస్, ఎండోథీషియము, మిడిల్ లేయరు, టపెటము. యాంథర్ వాల్ని స్టడీ చేసాము. దాంట్లో ఎపిడెర్మిస్, ఎండోథీషియం, మిడిల్ లేయర్స్, టపెటము. ఈ యాంథర్ వాల్స్ని చూసుకున్నాం మనం. టైప్స్ ఆఫ్ టపెటమ్ చదువుకున్నాము. అమీబాయిడ్ టపెటము, సెక్రెటరీ టపెటమ్ని చదువుకున్నాము. అమీబాయిడ్ టపెటమ్ అనేది మనకి వచ్చేసి ప్లాస్మాయిడల్ టపెటమ్ కూడా అనుకున్నాము. ఇక్కడ మనకి పోలన్ గ్రెయిన్లో ఎగ్జైన్ అనేది డెవలప్ అవుతుంది అని చదువుకున్నాము. సెక్రెటరీ టపెటంలో మనకి మచ్ అమౌంట్ ఆఫ్ డిఎన్ఏ ఉంటుంది. అదేంటంటే డెవలప్ అయ్యే వరకు అక్కడే ఉంటుంది. దాని యొక్క ఒరిజినల్ ప్లేస్ అనేది మనకి చేంజ్ అవ్వదు.
ఓకేనా. అలాగా మనకి స్పోరోపాలిన్ ప్రికర్సర్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయి. అలా ప్రొడ్యూస్ అయినప్పుడు మనకి ప్రోయూబిష్ బాడీస్ వచ్చేసి యూబిష్ బాడీస్ కింద డెవలప్ అవుతాయి. ఒక పోలెన్ కిట్ అనేది మనకి ఫామ్ అవుతుంది. నెక్స్ట్ ఫంక్షన్స్ ఆఫ్ టపెటము, డిసడ్వాంటేజెస్ మనం చదువుకున్నాము. ఓకేనా. థ్యాంక్ యూ. This is the end of PowerPoint presentation. We will see in the next video.